హాయ్ అండి, వెల్కమ్ టు ఏఆర్ కుకింగ్ రెసిపీస్. ఈరోజు చూడండి పొంగల్ పెట్టబోతున్నాం. శ్రీరామం కదండి, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇలా పసుపు పూసుకొని ఆచారాలను ఏవో చేస్తున్నారండి. చూడండి, ఇలా బొట్లు పెట్టుకోవాలి. ఇదిగోండి, ఇలా పసుపు రాసుకుని ఇలా బొట్లు పెట్టుకోవాలి. మనం దీనికి ఇత్తడి గిన్నె తీసుకున్నాం. మనం ఈ బియ్యం ఇలా దానిలో వేసుకొని నీట్గా కడిగి నీళ్ళు చేసుకోవాలి. కొద్దిసేపు 5 నిమిషాలు నానబెట్టాములేండి మేము. ఉప్పు బియ్యం దీనిలో వేసేసుకోవాలి. కొంచెం పెసరపప్పు, సగ్గుబియ్యం చాలా బాగుంటుంది పాయసం. కళాకపల్లి నీళ్ళు పడపోసి పాలు పోసుకోవాలి. పాలతో కూడా కొంచెం నీళ్ళు వేసుకోవాలి. చూడండి, ఇట్లా పూజించుకొని గుండిగా పూజించుకొని పొంగల్ పెట్టుకోవాలి. పొంగిన తర్వాత అప్పుడు ఉడికిన మెత్తగా అయిన తర్వాత బెల్లం వేసుకోవాలి. ఫస్ట్ ఈ కలిపి పెట్టుకొని ఉడికినాక వేసుకోవాలి. చూడండి ఇలా ఉడుకుతుంది కదా, పొంగిన తర్వాత ఇట్లా ప్లేట్ వేసేసుకోవాలి. అప్పుడు దాకా గంట పెట్టాం, కదిలించకూడదు. చూడండి ఎలా ఉడుకుతుంది. బెల్లం వేసి కలిపామని చెప్తే ఉడికిపోయింది. ఇందుకు 5 యాలకులు మిక్సీ వేసుకున్నాను. ఒక 2 నిమిషాలు ఇలా 2 బార్లు వేసి పెట్టుకొని మగ్గిపోద్ది. చూడండి, పొంగల్ రెడీ అయిపోయింది. ఇదిగో మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్పై క్లిక్ చేస్తే మీకు వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏఆర్ కుకింగ్ రెసిపీస్.